జై భవానీ. నేను ఈ వీడియో అయితే మీకు ఈ గుడి అంతా చూపిద్దాం అమ్మవారిది, ఈ గుడి విశిష్టత అయితే గురించి చెప్దాం అనేసి అయితే నేను ఈ వీడియో తీశాను భవానీ. ఈ గుడి అయితే ఏలూరులో పుష్పాల సూర్యనారాయణ కాలనీలో అయితే ఉన్నది. ఇక్కడికి నేను మాల వేసుకుందామని అనేసి వచ్చాను. నాకు కూడా చాలామంది చెప్పారు ఇక్కడ చాలా మహత్యం గల అమ్మవారు అనేసి. నేను ఎప్పుడు రాలేదు భవానీ, ఏలూరులో ఉన్నాను. నాకు ఎవరో చెప్తే వచ్చాను ఈ అమ్మవారి మహిమ గురించి. ఈ గుడి దగ్గర దుర్గా అష్టమి రోజు అయితే నిప్పుల గుండం కూడా తొక్కుతారంట భవానీ. అది కూడా నేను మీకు లైవ్లో తీసి పెడతాను, నేను వీడియో చేస్తాను. చిన్న పిల్లలు కూడా తొక్కుతారంట భవానీ. ఇక్కడ మాల వేసుకునే వాళ్ళు కూడాను. ఈ గుడిలో అమ్మవారి పేరైతే అష్టభుజ కనకదుర్గమ్మ దేవి ఆలయం. ఇది అమ్మవారి పేరు అష్టభుజ కనకదుర్గమ్మ దేవి. ఈ గుడి చాలా మహత్యం గల గుడి అంట భవానీ. నాకు కూడా చాలా మహిమ చూపించింది అమ్మవారు. ఈ గుడి కట్టి 22 సంవత్సరాలు అయిందంట. గుడి కట్టక ముందు అయితే అమ్మవారు చిన్న పాకలో అయితే ఉండేవారంట భవానీ. గురు భవానీ అయితే చాలా కృషి చేసి అందరు భక్తుల సహకారంతో అయితే ఈ గుడి అయితే నిర్మించారంట. మాకు పీఠం అది జరిగేది కూడాను గుడి పక్కనే అయితే భవానీ అయితే ఇలాగ ఏర్పాటు చేశారు. ఇక్కడ మేము భజన చేసుకోవడము, గురు భవానీ వచ్చి పూజలు అవి చేయించడం, పంతులు గారితో కుంకుమ పూజ చేయించడం అన్నీ ఇక్కడ అయితే జరుగుతాయి భవానీ మాకు మొత్తమును. ఇంకో విశిష్టత కూడా ఉన్నది భవానీ. ఇక్కడ ఎవరైనా దసరా సెలవులు వస్తే పిల్లలు మూవీస్కి వాటికి అలా స్పెండ్ చేస్తారు. కానీ ఈ కాలనీలో మాత్రం పిల్లలు అందరూ కూడాను సాయంత్రం అయ్యేసరికి 108 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. అసలు గుడి ఆవరణం మొత్తం కూడాను అమ్మవారి నామస్మరణతో అయితే దద్దరిల్లిపోతున్నది. ప్రతిరోజు అయితే చేస్తున్నారు భవానీ పిల్లలైతే. లోపల అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను, చూడండి. నేను ప్రతిరోజు అమ్మవార్ల అవతారం అప్పుడు పెడుతున్నాను కదా భవానీ, మీకు ఇదంతా చూపించట్లేదు. లోపల కూడా చూడండి మొత్తమును అమ్మవారి రూపం అయితే ఎంత చక్కగా ఉన్నదో. తల్లి కోరికలు తీర్చే బంగారు తల్లి. అలాగే ఇక్కడ జమ్మి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉన్నది భవానీ. జమ్మి చెట్టు గురించి అయితే మీ అందరికీ తెలిసిందే విశిష్టత. మనకి దుర్గాష్టమి రోజు అయితే జమ్మి చెట్టు కంపల్సరీ మన పూజలో ఒక భాగము. మన కోరికలు తీర్చి మన కోరికలు కోరుకుని జమ్మి చెట్టుకైతే మనం కడతాం కదా భవానీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ జమ్మి కొట్టే రోజు అయితే ఈ చెట్టే ఆ చెట్టు నేను చెప్పింది. ఇంకో విశిష్టత కూడా ఉన్నది. వేప చెట్టుకి గంగానమ్మ అమ్మవారు అయితే ఇక్కడ వెలిసారంట భవానీ. అమ్మవారికి ఇలా అలంకరణ చేశారు చూడండి. పైన వేప చెట్టు అది అంతా మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఏలూరులో ఉంటే మాత్రం వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.